ఇంటర్లింక్ వీసా కార్డ్ మన ఇండియాకి అయితే వచ్చేసింది. ప్రతి ఒక్క ఇంటర్లింక్ యూసర్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్తో ప్రజెంట్ కొన్ని ప్లేసెస్లో పేమెంట్స్ కూడా ఎలిజిబుల్ అయినాయి. ప్రజెంట్ మనం ఆన్లైన్లో చూస్తే లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కొంతమంది ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్తో యూస్ చేసుకొని పేమెంట్స్ కూడా చేస్తున్నారు కదా. మరి ఆ కార్డులో ఐటీఎల్జీ కాయిన్స్ యూస్ చేస్తున్నారా, లేక ఐటీఎల్ కాయిన్సా, లేక ఇండియన్ రూపీసా, లేక యూఎస్డీనా, ఏది యూస్ చేస్తున్నారు దాని పేమెంట్స్ చేయడానికి? అండ్ మన దగ్గరలో ఉన్న పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా, లైక్ రిలయన్స్, జూడియో, ఇలాంటి ఇట్లలో మనం ఈ కార్డ్ని యూస్ చేసుకొని పేమెంట్స్ చేసుకోవచ్చా? ఆ ఇంటర్లింక్ కార్డ్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? అండ్ ఇంటర్లింక్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అండ్ ఇంకా కొందరు ఏమంటున్నారంటే 18+ ఉండాలి, ఇంకా కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అంటున్నారు కదా. మరి అవి నిజమేనా? ఇలాంటి డౌట్స్ మీ అందరికీ ఉన్నాయి కదా. సో ఈ వీడియోలో వీటన్నిటికీ ఫుల్ క్లారిటీ ఇస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్లింక్ వీసా కార్డ్ ఎలా యూజ్ చేయాలి అంటే దీంట్లో టాప్అప్ ఎలా చేయాలి, యూఎస్డిటీని దీంట్లో స్వైపింగ్ ఎలా చేయాలి, ప్లస్ ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి కదా, అవి వెరిఫికేషన్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. సో అవిటిని కూడా వీడియోలో చూద్దాం. ఇంటర్లింక్ పైన ఎలాంటి అప్డేట్స్ అయినా ఫాస్ట్గా రావాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని లైక్ చేసుకొని ఈ కామెంట్ బాక్స్లో ఇలా స్వైప్ అయితే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ హైప్ చేసినందుకు. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ రీసెంట్గా జనవరి 18 రోజు మన ఇండియాలో కొంతమందికి అయితే రిసీవ్ అయింది. ఈ ఫిజికల్ వీసా కార్డ్ని ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అక్కడ మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు, అక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని డిస్ప్లే చేస్తాను. ఆ ప్లేసెస్లో లైక్ ట్రావెలింగ్స్లో, షాపింగ్స్లో, అండ్ ఏటీఎం కార్డులో, అండ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్లో, సో ఇలాంటి ప్లేసెస్లో యూస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తలేను. ఈ కార్డ్ని ఒకేసారి అందరికీ రిలీజ్ అయ్యారు, ఇది స్టేజెస్ వైస్గా రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎలా అంటే మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటాయి కదా, సో కొన్ని టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఒక ట్రయల్ వర్షన్స్ అనేది కొంతమందికి రిలీజ్ చేస్తారు. వాళ్ళు యూస్ చేయడానికి వాళ్ళకి కొన్ని బగ్స్ ఉంటాయి, టెస్ట్ అనేది పాస్ అయిన తర్వాతనే అందరికీ రిలీజ్ చేస్తారుగా. సో ఇది కూడా అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీసా కార్డ్ని కోర్ టీమ్ మెంబర్స్ మాత్రమే రిలీజ్ చేసిళ్ళు. సో వాళ్ళే టెస్ట్ చేస్తారు అది ఎలా వర్క్ అవుతుంది అండ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, సో దాంట్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అవన్నీ వాళ్ళే చెక్ చేస్తారు. మన ఇండియాలో ఈ కోర్ టీమ్ మెంబర్స్ ఒక 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ప్రజెంట్ చూస్తే మనకు మహేష్ బ్రదర్ ఉన్నారు, రాయేష్ బ్రదర్ ఉన్నాడు, అండ్ ఇంకా ఇంకొకరు కూడా ఉన్నారు. మరి మీ అందరికీ ఎప్పుడు వస్తున్న డౌట్ ఉంది కదా. సో దాని గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి ఇంటర్లింక్ పిరమిడ్ తెలవాలి. ఆ పిరమిడ్లో ఈ కోర్ టీమ్ అని ఇంకా కొన్ని టీమ్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి క్లారిటీ వస్తే మీకు అర్థమవుతుంది. వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ప్రజెంట్ మన మహేష్ మ్యాంగ్రెస్ బ్రదర్కి అయితే ఈ కార్డ్ అయితే వచ్చింది. సో అతను కొన్ని ప్లేసెస్లో యూస్ చేస్తున్నాడు. ఎలా అంటే పెట్రోల్ బంక్స్లో, అండ్ కొన్ని షాపింగ్ మాల్స్లో, అండ్ కేఎఫ్సీలో, ఇలాంటి ప్లేసెస్లో యూస్ చేస్తున్నాడు. సో అతనితో మనకు మంచి బాండింగ్ ఉన్నది ప్రజెంట్. ఇన్ కేస్ ఒకవేళ వీలైతే మనం ఆ కార్డ్ని తీసుకొని ఫిజికల్గా మనం కూడా ఏమైనా యూస్ చేసి ఒక వీడియో చేస్తాం విత్ ఇన్ షార్ట్ టైంలో. దానికోసం వెయిట్ చేయండి. ఇంటర్లింక్ కార్డ్ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ కార్డ్ అనేది మనకు ఇన్యాక్టివ్ స్టేజ్లో వస్తుంది, అది కూడా వియత్నాం నుంచి. సో అక్కడ నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత దీంట్లో మన ఫండ్స్ లోడ్ చేయాలి. అంటే మన ఫండ్స్ ఉంటాయి కదా, దాన్ని టాప్అప్ చేయాలి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డిటీ అనుకోండి. సో దాన్ని టాప్అప్ వేసిన తర్వాత ఆ ఫండ్స్ని మనం ఎలిజిబిలిటీ ఉన్న ప్లేసెస్లో అనేది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే కొన్ని షాపింగ్ మాల్ స్టోర్స్లో అయినా, ఇంకా ఏంటి అయినా, సో అలాంటి ఇట్లలో ఎలిజిబిలిటీ ఉన్న ప్లేసెస్లో ఇదని వాడుకోవచ్చు. ప్రజెంట్ చూస్తే మనం యూఎస్డిటీని మాత్రమే టాప్అప్ వేసుకోవచ్చు. అంటే ఈ ఐటీఎల్జీ తోటి టాప్అప్ చేయరాదు, ఎందుకంటే ఇంక ఇది ఎలిజిబిలిటీ కాలేదు దీంట్లో. ఐటీఎల్జీ అనేది వెరిఫికేషన్ అవి ఐటీలో కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ వస్తుంది దాంట్లో. సో అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఐటీఎల్ కాయిన్స్ని దీంట్లో టాప్అప్ చేసుకోవచ్చు. మన మాల్లో రూపీస్లో కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ వాడుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అన్నట్టు. సో ప్రజెంట్ అనేది వీళ్ళు చెప్పినట్టే రోల్ అవుట్ చేసుకుని వస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఐటీఎల్జీ ప్రాసెస్ అంటే ఐటీఎల్జీ కాయిన్స్ యూజ్ చేసుకొని టాప్అప్ చేసే ప్రాసెస్ నెక్స్ట్ తీసుకొస్తారు. ఇదైతే వీళ్ళు చెప్తున్నారు ప్రజెంట్. సో ఎప్పుడైతే ఈ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వెరిఫికేషన్ అయిపోయి ఐటీలో కన్వర్ట్ అయ్యి మార్కెట్లో లిస్ట్ అవుతాయో అప్పటి నుంచి మనం ఈ కార్డులో టాప్అప్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. వీళ్ళు వెరిఫికేషన్ గురించి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ February 5th ఉంది కదా, అప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు మనం ఎన్ని కాయిన్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకుని అంత బెటర్ కదా. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఈ హెచ్సిఎస్ని బేస్ చేసుకొని ఉంటారని మీ అందరికీ తెలిసిన విషయమే. February 5th విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఉంది కాబట్టి వీళ్ళని కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ హెచ్సిఎస్ స్కోర్ కూడా హైగా ఎక్కువ పెంచడానికి ట్రై చేయండి. మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని వెరిఫై కావాలంటే మన హెచ్సిఎస్ స్కోర్ కూడా గట్టిగా ఉండాలి. సో అది చూసుకోండి. సో అప్పటి వరకు కరెక్ట్ అయితే గట్టిగా చేసుకోండి. మీ అందరికీ వీసా కార్డ్ ఎప్పుడు వస్తుంది? సో ఇది ఒక పెద్ద డౌట్ కాదు, దీనికి ఫుల్ క్లారిటీ ఇస్తా. మీ అందరికి ఫస్ట్ చెప్పిన ఏంటంటే ఒక స్టేజెస్ వైజ్గా రిలీజ్ చేస్తారని. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైన ఇంటర్లింక్ అనేది ఒక పిరమిడ్ అయితే ఉంది కదా. ఇక్కడ చూస్తే మనకు టాప్ 5లో కోర్ టీమ్, నెక్స్ట్ గ్లోబల్ పార్ట్నర్, అండ్ నెక్స్ట్ గ్లోబల్ లీడర్, అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ బిల్డర్, ఇక్కడ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కదా. సో ఈ కోర్ టీమ్, ఈ గ్లోబల్ పార్ట్నర్ అండ్ గ్లోబల్ లీడర్ అనే వాళ్ళకి ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో వీళ్ళు మెయిన్ పార్ట్స్ అన్నట్టు. సో వాళ్ళు టాప్ కాబట్టి వాళ్ళు ఏమైనా టెస్ట్ అయినా ఏమైనా రివ్యూస్ అయినా దాంట్లో బగ్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళే చూసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, అది మొత్తం బిల్డ్ కాకముందే బయటికి ఇచ్చేసినాం అనుకోండి, దాంట్లో కొన్ని బగ్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం అనుకోండి, సో అది మొత్తం బిల్డ్ కాలేదు, దాంట్లో కొన్ని బగ్స్ ఉన్నాయి.
మనం 1000 నొక్కితే 10,000 వస్తుంది బయటికి, ఎందుకంటే అలా బగ్ ఉంది. సో అలా బగ్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాతనే బయటికి తీసుకొస్తే మాత్రమే అది సస్టైన్ అవుతుంది. సో ఇలాంటి రివ్యూస్ అన్ని తీసుకోవడానికి కొందరికి ఈ బీటా టెస్ట్ అనేది సో అలా ఉంటాం అన్నట్టు. మనకి గ్లోబల్ లీడర్స్ వరకు అయితే మనకు ఈ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ కమ్యూనిటీ బిల్డర్స్కి వస్తుంది, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇలా ఒక స్టేజ్ వైజ్గా ఈ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతా ఉంటాయి. ప్రతి ఒక్క యూసర్కి, ఇంటర్లింక్ యూసర్స్ అందరికి ఆఫ్టర్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో అప్పుడు వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా రిలీజ్ అవుతాయో అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఈ వీసా కార్డ్ని అప్లై చేసుకోవడం అది ఇదని ప్రాసెస్ అయితే ఏం లేదు. సో ఎప్పుడైతే ఇలాంటి ప్రాసెస్ వస్తుందో నేను మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియోస్లోనే. అప్లై చేయండి, వీసా కార్డ్ వస్తుంది, 18+ ఉంటేనే వీసా కార్డ్ వస్తుంది. ఇంకా కొన్ని కండిషన్స్ తోటి మనకు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అవంతా పట్టించుకోకండి, ఎందుకంటే అవన్నీ వేస్ట్. ఎందుకంటే ఇంకా ఎలాంటి అప్డేట్స్ అనేవి దాంట్లో రాలే. సో ఏమైనా జెన్యూన్ అప్డేట్స్ వస్తే అంటే వెరిఫై అయిన అప్డేట్స్ మాత్రమే నేను మన వీడియోలో షేర్ చేసుకుంటా. సో మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఏమైనా తీసుకోవాలి, ఇంటర్లింక్ వీసా కార్డ్ అప్లై చేయాలి, మీరు ఏమైనా ఫండ్స్ దాంట్లో వేయాలి, ఇలాంటి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక్కసారి మన వీడియోలు చెక్ చేయండి. ఎందుకంటే అన్ని ప్రాపర్గా జెన్యూన్గా చెప్తా. సో అది చూసిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఈ ఇంటర్లింక్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ప్రజెంట్ మనము చూసుకున్నట్టయితే ఈ క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తారు కదా, సో వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ అనేది ఇప్పుడు. సో అంతకు మించి వేరే వాళ్ళకైతే ఎక్కువ లేదు, కొన్ని బెనిఫిట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒకసారి చూడండి, మీరు కోర్ టీం వాళ్ళకు కార్డ్ వచ్చింది చెప్పినా కదా, వాళ్ళకు కూడా ఏం బెనిఫిట్స్ లేవు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు కూడా యూఎస్డిటీనే టాప్అప్ చేయాలి, టాప్అప్ చేసిన తర్వాత మాత్రమే దాంట్లో యూస్ చేయాలి. సో వాళ్ళు ఒక యూఎస్డిటీ టాప్అప్ చేసేటప్పుడు నార్మల్ క్యాజువల్ తీసుకుందాం, ఒక 95 రూపీస్ పడ్డా అనుకోండి, పడితే వాళ్ళు మళ్ళీ బయట పేఅవుట్స్ చేసేటప్పుడు అది 94 అలా ఉంటుంది. సో వాళ్ళకు ఒక 1-2 రూపీస్ విత్ ఫీజుతో కలిపి 1.5 రూపీ ఇలా వాళ్ళకే వేస్ట్ అన్నట్టు అది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంతో బెనిఫిట్స్ అనేవి కోర్ టీం వాళ్ళకి లేవు, ఓన్లీ మనకి క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తారు కదా వాళ్ళకు మాత్రమే ఉన్నది బెనిఫిట్. సో మరి అందరికీ బెనిఫిట్ ఎప్పుడవుతుంది, ప్రతి ఒక్క యూసర్కి బెనిఫిట్ ఎప్పుడవుతుంది? ఈ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వెరిఫికేషన్ అయితే, ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ఐటీఎల్ కాయిన్స్ అయి మార్కెట్లో లిస్ట్ అవుతాయి కదా, లిస్ట్ అయినప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం దాంట్లో టాప్అప్ చేసుకోవచ్చు. ఇది చేసుకున్నప్పుడు ఏమైతే అంటే మనకు ఆ కాయిన్స్ అనేవి ఇక్కడ అంటే ఇక్కడ ఒక 1000 కాయిన్స్ ఉంటాయి, ఈ 1000 కాయిన్స్లో కట్ అయ్యి దీంట్లో యాడ్ అయ్యి సో మనకు పేమెంట్స్ అనేవి అయిపోతాయి. సో ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ వీసా కార్డ్ని విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు రివ్యూ చేస్తా అని చెప్పిన కదా, మ్యాక్స్ వీలైనంత ఫాస్ట్గానే, అంటే ఒక February 5th ఆ టైం పడుతుంది కావచ్చు మేబీ. సో అప్పటి వరకు ఫిజికల్గా మనం కార్డ్ని హోల్డ్ చేసుకొని మీకు అని రివ్యూ అనేది ఇస్తాం, ప్రతి ఒక్క దాని మీద ఫుల్ క్లారిటీ ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎడిటింగ్ స్టైల్ బాగుందని చాలా మంది వాళ్ళ కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే బాగుంది బ్రో అని ఒక కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకుంటే నేను ఏం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి ఇంకా, సో అవన్నీ మాకు చెప్పండి. చెప్తే మీకోసం ఇంకా బెటర్ ట్రై చేస్తాను నేను. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు చెప్పండి, నచ్చితే చెప్పండి, లేకుంటే ఏం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అనేది మాత్రం పక్కా చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా హైప్ వేసుకొని ఉంటే మాత్రం హైప్ వేసుకోండి బ్రో, అది మాత్రం కంపల్సరీ. ఈ వీడియో ఇంతతో ఫినిష్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్ బాయ్.